ఆదివారంలో ప్రవేశించే రీతిగా దేవుని నామాన్ని స్థుతించడానికి, గణపరచడానికి దేవుడు ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి దేవుని సహాయకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. నిజంగా మరి ఇలాంటి గొప్ప సమయము తరుణం దేవుడు మనకు అనుగ్రహించడం అనేది దేవుని సహాయకుడిగా మరొకసారి ఆయన నామాన్ని గణపరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. పిల్లల ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం నిర్గమకాండము 12వ అధ్యాయము 11వ వచనాన్ని ఈనాటి పాఠ్యాంశము మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు దానిని తినవలసిన విధము ఏదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని త్వరపడుచు దానిని ఎలా తినాలంటే త్వరపడుచు అంటే దేవుని బిడ్డలుగా మన జీవితాలలో వేగవంతమైనటువంటి ఆలోచన విధానం. త్వరపడడం అంటే ఎంసెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి తెలుస్తుంది. నిదానమే ప్రధానం అన్నారు కదా పెద్దలు అని. నిదానంగా వెళ్ళారనుకోండి ఏం పర్వాలేదులే, స్లోగా వెళ్ళమన్నారు కదా పెద్దలు అని. అంటే నిదానం అనేది ఏ సమయంలో అంటే కొన్ని సమయాలను కొన్నిసార్లు నిదానంగా వెళ్ళాలి, కొన్నిసార్లు అవసరం అనుకున్నప్పుడు ఒక 5 నిమిషాల ముందు వెళ్ళాలి. కనుక నిదానమే ప్రధానము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని స్లోగా వెళితే కొన్నిసార్లు మన జీవితంలో ఫెయిల్యూర్స్ అనేవి చూస్తాం. మరి ముఖ్యంగా ఈ దినముందు దైవజనుడితో దేవుడు ఎలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నారంటే, మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని మీ నడుము కట్టుకొని దానిని తినవలసిన విధానం. దానిని అనగా ఆహారము. ఏ ఆహారము? జీవాహారము. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు ఒక రకమైనటువంటి ఆహారాన్ని ఇచ్చాడు. అయితే మీరు దానిని తినవలసిన విధానము ఏదనగా మీ నడుము కట్టుకోవాలి. ఇదే మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదవవలసిందని పౌలు గారు అంటారు. మీ నడుమునకు దట్టెలు కట్టుకోవాలి అంటే మీ నడుము కట్టుకొని ఆ తర్వాత ఇంకా మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు తినాలి అని మాట్లాడుతూ ఉన్నా. త్వరపడుచు ఎందుకు త్వరపడాలి, లేదా ఎందుకు వేగవంతమైనటువంటి భక్తి జీవితాన్ని కొనసాగించాలి? అపోస్తలుడైన పౌలు గారు ఇలా అంటారు, సమయం సమీపించుచున్నది కనుక సమయం చాలా విలువైనది కనుక సమయమును సద్వినియోగపరుచుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని 2 పర్యాయాలు పౌలు గారు తెలియజేసినట్లుగా చూడగలుగుతాను. ఎందుకు సమయాన్ని గురించి తెలియజేస్తారు అంటే, కొన్నిసార్లు నేను ఇందాక తెలియజేసినట్టుగా ఎంసెట్ ఎగ్జామ్ రాసే 2 బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ చివరి క్షణము 1 minute లేట్ అయిన వారు పేపర్ అనేది ఇవ్వరు, వెంటనే గేట్ క్లోజ్ చేసేస్తారు. లేదు సార్ ఇప్పుడే జస్ట్ గేట్ వరకు వచ్చాం కదండి సార్, వాళ్ళు గేటు ఓపెన్ చేయరు. ఎందుకని? ఇంచుమించుగా ఎగ్జామ్ హాల్లో మీరు ఒక 5 నిమిషాల ముందే అటెండ్ అయి ఉండాలి అంటారు. కాబట్టి భక్తి జీవితంలో కూడా ఆలస్యం అంత మంచిది కాదు. అంటే ఆలస్యం అనేది నేను మందిరానికి రావడం గురించి మాట్లాడడం లేదు, కానీ అంటే భక్తి జీవితం అనేది ఏ రోజు మన జీవితం ముగిసిపోతుందో తెలియదు కనుక సాధ్యమైనంత వరకు భక్తి జీవితాన్ని చాలా త్వరితముగా కట్టుకోవడానికి ఇష్టపడాలి. మీరు జ్ఞాపకం చేసుకోండి, దైవజనుడైన ఆనోకు దేవుడు ఏంటంటే దాన్ని ఏమంటారు, టెలిగ్రామ్ పంపించాడా? అనుకు రేపు సాయంత్రం 3:45 నేను తీసుకెళ్తాను అన్నాడు. అయ్యేవాన్ని అంటే దేవుడు మనల్ని తీసుకెళ్లే విధానం, ఎత్తబడే విధానం చాలా వ్యత్యాసంగా ఉంటుంది. ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. కొత్త నిబంధన కాలంలో కూడా ఆయన అంటాడు, 2 తిరుగులు విసురుతూ ఉంటే ఒక ఆమె విడవబడింది, ఒక ఆమె ఎత్తబడింది. 2 పొలంలో పనిచేస్తూ ఉంటే ఒకరు విడవబడారు, ఇంకొకరు ఎత్తబడ్డారు. అంటే దేవుడేమో కూడా టెలిగ్రామ్ పంపించి లేదంటే మెసేజ్ పంపించి ఇదిగో ఈ సమయంలో ఎత్తబడుతూ ఉన్నావు అనేవి కూడా మనకి కబురేమి రాదు. కనుక చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. త్వరపడేటువంటి భక్తి, వేగవంతమైనటువంటి భక్తి. మీరు అడగొచ్చు, వేగవంతమైనటువంటి భక్తి ఎందుకు చేయాలండి? లోకము వేగంగా అభివృద్ధి చెందుతుంది కనుక ఆ భక్తి కూడా వేగంగానే అభివృద్ధి చెందాలి. ఆయా పరిస్థితులను బట్టి
భక్తి జీవితం అనేది కుంటుపడిపోవడం అనేది మంచిది కాదు. ఇక్కడ కొన్ని సందర్భాల్లో భక్తిని గురించి మనం ఆలోచన చేస్తే వేగవంతము లేదా త్వరపడుట అనే సందర్భం నేను మీకు పరిచయం చేయాలనుకుంటూ ఉన్నాను. ఎందుకు త్వరపడాలి అంటే త్వరపడకపోతే వచ్చేటువంటి పరిణామాలు ఏంటి? అందులో నిర్లక్ష్యం ఉంటుంది, సోమర్తనం ఉంటుంది, బద్ధకము ఉంటుంది. ఇంకా అసలు ఈ భక్తి జీవితంలో దైవజనుడు సొలొమోను ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనములో ఈ విధంగా రాయబడింది. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనములో ఇలా రాయబడింది, పనిలో జాగు చేయువాడు నష్టము చేయని వానికి సహోదరుడు. తర్వాత 12వ అధ్యాయం సామెతల గ్రంథం 27వ వచనం చూడండమ్మా. సామెతల గ్రంథం అదే సామెతల గ్రంథం. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. వీళ్ళిరువురు చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 18వ అధ్యాయము మనం చదువుతూ 9వ వచనం ఏమంటాడంటే సోమరి చదవండి, పనిలో జాగు చేయవాడు నష్టము చేయవానికి సహోదరుడు. అక్కడేమో ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు, ఇక్కడేమో ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వీరిరువురు ఎవరట? సోదరుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. పనిలో జాగు చేయవాడు నష్టము చేయవానికి సహోదరుడు. నష్టము చేసేవాడు ఎవరు? నష్టాన్ని కలిగించేవాడు ఎవరు? అది కాదు, మనల్ని నరకానికి నడిపించేవాడు ఎవరు? సాతాను. అంటే ఇప్పుడు సాతాను గాడికి ఈ పనిలో జాగు చేయవాడు త్వరితముగా, అంటే నిర్లక్ష్య ధోరణితో, సోమరతనంతో, బద్ధకస్తులుగా ఉండేటువంటి బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోవాలి. వీరికి నాయకుడు, సహోదరుడు, స్నేహితుడు అన్ని విధాలుగా ఎవరిని ఆపాదించుకోవాలి? అపవాదిగాడే. నీవు పనిలో జాగు చేస్తూ ఉన్నావు లేదా నిర్లక్ష్యం కలిగి ఉన్నావు అంటే ఇమ్మీడియట్గా గుర్తుపెట్టుకోవాలి, నీవు అపవాదిగాడితో స్నేహము చేస్తూ ఉన్నావని అర్థము. అందుకే నీ భక్తుడు అంటాడు, లోక స్నేహము దేవునికి వైరము. ఆ లోక స్నేహం అనేది వేరే పర్యాయ పదాలు వస్తూ ఉంది. కానీ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ అంటే వాటిని కలిగించేవాడు, వాటిని అంటే ప్రజలకి ఎరవేసేవాడు ఎవరు? అపవాదిగాడు. అంటే లోకములో ఉన్నదంతయు లోకానుసారమైనటువంటి ఆశ. ఇప్పుడు అపవాదిగాడు అక్కడ ఉండి ఇదిగో అని ఎరవేస్తున్నాడు కనుక ఇప్పుడు వాటికి లోబడిపోయేవారు వాడికి స్నేహితులే, వారికి సహోదరులే. కాబట్టి అందుకే అంటాడు, పనిలో జాగు చేస్తూ ఉన్నాం. ఏ పని అది? ఏ పని? మీరు తినవలసినటువంటి విధానము. ఏం తినవలసిన విధానము? వాక్యం తినేటువంటి విధానం, వాక్యం భుజించేటువంటి విధానం, వాక్యాన్ని అర్థం చేసుకున్నటువంటి విధానము. అందుకని వాక్యాన్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేకపోతే, సరైనటువంటి ఆ ధ్యానము, సరైనటువంటి మనస్సు వాక్యం మీద పెట్టలేకపోతే అది చాలా రకాలైనటువంటి అవరోధాలకి దారితీస్తుంది. పిల్లరా, మీరు జాగ్రత్తగా గమనించండి. వాక్యాన్ని అర్థం చేసుకునే విధానం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. బైబిల్ చదివేటప్పుడు 2 పర్యాయాలు నేను చాలా సందర్భాల్లో మీకు జ్ఞాపకం చేశాను. వాక్యాన్ని అక్షరార్థంగాను ఆత్మీయార్థంగాను అర్థం చేసుకోవాలి. అక్షరార్థంగా అర్థం చేసుకుంటే కొన్నిసార్లు యోధ ఉరిపెట్టుకున్నాడు కదా, లేదంటే యోధ చనిపోయాడు కదా, మనం కూడా అలాగే చనిపోతామేమో అనేది అది వాస్తవము. ఎందుకని దేవుడు అంటాడు, దుష్టుడు తన దుష్టత్వమును బట్టి మరణించడం నాకు ఏమాత్రమును ఇష్టము కాదంటున్నాడు. కనుక నువ్వు నీ అంతటి నువ్వు చనిపోతే అది నీ భ్రమ. అపవాదిగా మాటలు వింటూ ఉన్నావు అంతే తప్ప యోధాన్ని దేవుడు చంపాలనుకుంటే చంపలేడా? చంపగలడు. కానీ యోధాని దేవుడు అన్నాడు, స్నేహితుడా, చెలికాడా, అంత చక్కగా సంబోధించాడు. అంటే అక్షరార్థంగా కాదు వాక్యాన్ని అర్థం చేసుకోవడం. కొన్ని సందర్భాల్లో అక్షరార్థంగా అర్థం చేసుకోవాలి, కానీ ఆత్మీయానుసారంగా. ఎందుకని వాక్యం అనేది అనేక మంది దైవజనులు ఆత్మ ప్రేరణ ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా లిఖించబడినటువంటి వాక్యము కనుక నీకు అర్థం కాని విషయాలు ఉన్నప్పుడు దేవుని పాద సన్నిధానంలో కోల్చాడాలి. అయ్యా, అందుకనే ఇర్మియా ప్రవక్త అంటాడు, ఇదిగో నీవు నాకు మొరపెట్టము, నీవు గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను. బైబిల్లో గూఢమైన సంగతులు ఏమున్నాయి? మనకి తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా? గూఢమైన సంగతులు ఏమీ లేవు. అక్షరార్థంగా చూస్తే ఏముందండి, ఇక్కడ ఏముంది, ఏమి లేదు కదా అనిపిస్తుంది. కానీ ఆత్మీయానుసారమైన లోతుల్లోకి ప్రయాణించాలి. అక్షరార్థంగా చూస్తే చాలా ఈజీ, అదొక కథే కదా. దేవుడు ఏమన్నాడు? మన్నాను పూజించమన్నాడు. పస్కా పండుగ రోజు గొర్రెపిల్లను వధించి పూజించమన్నాడు. ఇందులో పెద్ద అర్థమే లేదు కదా. మన్నా ఎవరు? నడుములు కట్టుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? అంటే జోడు తొడుకోవాల్సిన అవసరం ఏంటి? జోడు అంటే ఏంటి? అంటే ఆత్మీయానుసారమైన లోతుల్లోకి ప్రయాణించాలి. ఈ విషయంలో త్వరపడాలి. త్వరపడకపోతే
ఆధ్యాత్మికంగా దిగజారిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకని పనిలో సాగు చేయబడి ఏ పనిది ఆధ్యాత్మికంగా ఎదగడమే మన పని, వేరే పనులేవి కూడా మనకి లేవు. కనుక ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే పనిలో చాకు చేయవాడు, తర్వాత నష్టం చేయవానికి సోదరుడిగా మాట్లాడుతూ ఉన్నారు. కనుక చాలా జాగ్రత్త కలిగి భక్తి జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. పిల్లరా, ఈరోజు మీ భక్తి జీవితాన్ని ఏ విధంగా కట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు? భక్తి జీవితాన్ని స్థిరపరచుకోవాలి. మరి ప్రాముఖ్యంగా చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. మీకు తెలుసు, ఆదిపితుడైనటువంటి అబ్రహాం గారితో దేవుడు అన్నాడు. ఆదికాండము 11వ అధ్యాయము 32వ వచనంలో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఆదికాండము 11వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. ఆదికాండము 11వ అధ్యాయం 32వ వచనం చదవడం. తెరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరాహు ఆరోనులో మృతి పొందిన. 12వ చదవడం మొదటి వచనం. యెహోవా నీవు లేచి, మీరు జాగ్రత్తగా గమనించండి. తెరాహు అనగా అర్థం ఏంటి? తెరాహు అనగా అర్థం ఏంటి? జాబు చేయుట, ఆలస్యం చేయుట అంటే నిర్లక్ష్యము ధోరణి. అంటే ఈ పేరుకున్న అర్థము పర్లేదు, ఆగు, తర్వాత నేర్చుకుందామలే, ఇప్పుడు ఏం కొప్పలంటిపోలేదు కదా, ఇందులో పెద్ద విచిత్రం ఏముందలే, ఆగు అని నిర్లక్ష్య ధోరణికి మరొక అర్థము జాగు చేయుట. తెరాహు ఉన్నంత వరకు దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు. తెరాహు అనగా అర్థం ఏంటి? జాగు చేయుట. దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు. ఎప్పుడైతే తెరాహు చనిపోయాడు, మృతి నొందారో ఇమ్మీడియట్గా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటూ ఉన్నారు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు, త్వరపడి వెళ్ళు అని దేవుడు నేను నీకు చూపించేటువంటి ప్రదేశానికి వెళ్ళు అని ఈ త్వరితగతిని దేవుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఈనాడు మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భక్తులు నిర్లక్ష్యం చేస్తున్నారేమో, లేదా ప్రార్థన జీవితంలో పర్వాలేదు, ఇంకా చాలా దినాలు ఉన్నాయి కదా, ప్రార్థనలో నిర్లక్ష్యంగా ఉంటున్నారేమో. ఒకవేళ వాక్యం ధ్యానించే విషయంలో, చదివే విషయంలో, దేవుడి సన్నిధిలో కనిపెట్టే విషయంలో ఏం పర్వాలేదు, ఇంకా చాలా రోజులు ఉన్నాయిలే, ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు ఇంకా చాలా రోజులు ఉన్నాయిలే అంటే నేను అంటాను, పనిలో జాబు చేయవాడు ఆ నష్టము కలిగించేవాడికి సహోదరుడు. ఎవరు నష్టం కలిగించేవాడు అంటే అపవాది. మీరు అపవాది సంబంధులే కానీ దేవుని సంబంధులు ఎంత మాత్రమును కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక తెరాహు ఎప్పుడైతే మృతి చెందాడో, మృతి చెందిన మరుక్షణమే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నారు. మన బ్రతుకులో దేవునికి ఆయాసకరమైనటువంటి పరిస్థితులు, తెరాహుతో పిలువబడేటువంటి ఆ పదజాలాలు, మేము మన జీవితంలో నిర్లక్ష్యమో, బద్ధకమో, సోమరతనమో, లేదంటే ఏం పర్వాలేదులే అనేటువంటి అనాలోచితను దేవుని సన్నిధిలో ఇంకా మీరు జాబు చేస్తూ ఉన్నారేమో ప్రార్థనలు గడపడానికి. ఏ విధమైనటువంటి ఆలస్యమో మీ జీవితాన్ని పరిపాలిస్తుందో నాకు తెలియదు. దేవుని సన్నిధిలో ఒకటి మాత్రం చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఒకవేళ నీవు దేవుని పనిలో నిర్లక్ష్యంగా ఉంటే, దేవుని సముఖంలో నిర్లక్ష్యంగా ఉంటే, ప్రార్థన విషయంలో, వాక్య విషయంలో, సహవాస విషయంలో, భక్తి అభివృద్ధి విషయంలో, ధ్యానం చేసే విషయంలో, వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే నీవు అపవాది సంబంధం తప్ప దేవుని సంబంధం కాదు. దేవుడు నీతో మాట్లాడడం లేదంటే అర్థము తెరాహు అని పిలువబడే ఆటంకం నీ జీవితంలో ఉంది. కనుక చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండాలి. కొన్ని విషయాలు నేను ఇన్నే చెప్పలేను కానీ కొన్ని విషయాలు ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో మనము త్వరపడడం ద్వారా, వేగవంతంగా మన భక్తి జీవితాన్ని అభివృద్ధి పరచుకోవడం ద్వారా ఏం చేయగలం? ఇప్పుడు చూడండి, లోకంలో చాలా టెక్నాలజీ వచ్చింది. ఇది వరకు కీప్యాడ్ మొబైల్స్ ఉండేవి. అదే పెద్ద విచిత్రంగా ఉండేది. ఆ చిన్న కీప్యాడ్ మొబైల్ పట్టుకొని ఊరు మొత్తానికి ఎవరైనా ఒక సెల్ ఫోన్ కొనుక్కుంటే ఆ ఊరిలో చాలా చాలా ధనవంతుడండి, ఫోన్ కొన్నాడండి. ఒక మొట్టమొదటి అంటే ఫస్ట్లో ల్యాండ్ లైన్ ఉండేది. ల్యాండ్ లైన్ ఉంటే ఆ ఊర్లో వాళ్ళకి లేదు, వీధులు కానీ అక్కడికి వెళ్ళి ఏమంటే మా అబ్బాయి ఫోన్ చేస్తాడు అని చెప్పేసి గంటల తరబడి అక్కడ పడిగాపులు కాస్తాడు. ఫోన్ రింగ్ అయితే చాలు, కస్టమర్ కేర్కి ఫోన్ వచ్చిన వీరు పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. ఐటీగాలు ఎత్తి ఫోన్ మాట్లాడితే టెలిఫోన్ ఎక్స్చేంజ్ నుంచి ఫోన్ వచ్చింది అనుకోండి, ఏమంటే మీరు బిల్ పే చేయలేదు కదా, ఇంకొక 2 days టైం ఉంది అలా అనుకోండి. ఈ బయట ఉండే వారికి ఆతృత పెరిగిపోయింది. ఎందుకని? మా అబ్బాయి ఫోన్ చేశాడేమో. ఎవరు ఫోన్ చేశాడు? మీకు కాదండి, వేరే ఫోన్ వచ్చిందంటే మళ్ళీ ఇంకో గంట పోయి కూర్చునేవారు. అంటే అదొక విచిత్రం. అప్పుడున్న పరిస్థితి, అప్పుడున్న టెక్నాలజీ. ఇప్పుడు 5G ఇంకా రానంతనాల్లో ఇంకెలా ఉంటుందో. ఒకవేళ ఎవరినైనా చూడాలంటే అప్పుడు చాలా గానంగా ఉండేది. ఇప్పుడు
వితిన్ క్షణాలు వీడియో కాల్ చేయగానే ఎక్కడ విదేశాల్లో ఉన్న ఎక్కడున్న వారిని ఇమీడియట్గా మనం చూడగలుగుతుంది. టెక్నాలజీ డెవలప్ అవుతుంది. మరి లోకంలో ఉండేటువంటి పరిస్థితులు డెవలప్ అవుతున్నప్పుడు, అభివృద్ధి చెందుతున్నప్పుడు భక్తి జీవితము ఆదాము కాలంలాగే మనం అలా ఉండిపోతే, ఆదాము కాలంలాగే లేదా మోసే కాలంలాగే అబ్రహాం కాలంలాగే భక్తిలో అలా సన్నగిల్లిపోతూ వాక్యాన్ని ఇంకా మనం అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటే మన భక్తి లోపము మనకి ఇమీడియట్గా కొట్టొచ్చినట్టుగా కనబడుతూ ఉంటుంది. వాక్యం మనకి అర్థం కాలేదని, ఇంకా మనం సరైనటువంటి అవగాహనకు రాలేదని అపోస్తలుడైన పౌలు ఇలా అంటారు, మెట్టుకు మీరు ఇంకా పాలు తాగే వయసులోనే ఉన్నారు కానీ మీరు ఇంకా బలమైన ఆహారం తినే వయసులో లేరు అన్న పౌలే మరొక సందర్భంలో అంటారు, మీరు కాలమును బట్టి చూస్తే బోధించవలసిన వారు వింటూ ఉన్నారు అంటున్నారు. కానీ ఈ రెండిటికి వ్యత్యాసము మన జీవితంలో ఉండేటువంటి భక్తి లోపమే. త్వరపడాలి, వేగవంతం చేయాలి భక్తి జీవితాన్ని. లోకంలో టెక్నాలజీ అభివృద్ధి చెందినట్లుగా మన యొక్క భక్తి జీవితంలో కొద్దిపాటి వేగవంతాన్ని పెంచినప్పుడు ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా మన భక్తి జీవితంలో వాక్యాన్ని నెరవేర్చేటువంటి విషయం. వాక్యాన్ని చూడండి, ఇక్కడ మనము ఆదికాండము 17వ అధ్యాయము 23వ వచనములో మొట్టమొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అప్పుడు అబ్రహాము కుమారుడైన ఇస్మాయేలును తన వెండితో కొనబడిన వారందరినీ అబ్రహాం చాలండి నేను చదువుతాను చూడండి ఒకసారి. చూడండి. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయేలును తన ఇంట పుట్టిన వారందరిని తన వెండితో కొనబడిన వారందరినీ అబ్రహాము ఇంట మనుషులలో ప్రతి వారిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే దేవుడు తనతో చెప్పిన ఆ దినమందే దేవుడు చెప్పిన 10 రోజులకో లేదా నెల రోజులకో సంవత్సరాలకో 10 సంవత్సరాలకో కాదు, వాక్యము నెరవేర్చే విషయంలో దేవుని బిడ్డలకు మనం ఎలా ఉండాలి? ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు, అమ్మ నీ భక్తి జీవితాన్ని వేగవంతం చేయి, అయ్యా నీ భక్తి జీవితాన్ని వేగవంతం చేయి అని దేవుడు ఈ దినమంది నీతో మాట్లాడినప్పుడు మన భక్తి జీవితము త్వరితగతిని అభివృద్ధి పరుచుకునే విషయంలో, ఆధ్యాత్మిక జీవితాన్ని అంటే స్పీడ్ పెంచే విషయంలో ఇంకా నిర్లక్ష్యం పర్లేదులే అని కాదు, కానీ ఈరోజు దేవునితో మాట్లాడితే వెంటనే దేవునికి నీకు మధ్యలో ఏ విధమైనటువంటి తెరాహు లాంటి సమస్యలు అడ్డంగా ఉన్నాయో వాటిని ఇమీడియట్గా వాక్యం నెరవేర్చే విషయంలో వేగవంతము చేయాలి. వేగవంతం అబ్రహాంతో దేవుడు మాట్లాడిన వెంటనే ఆ దినమందే చూడండి, ఇక్కడ ఆ దినమందే అతని ఇంట చాలు దేవుడు చెప్పిన మరుక్షణమే ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా దేవుడు చెప్పిన వెంటనే ఆ దినమందే మాట్లాడిన దినమంది వెంటనే. ఈరోజు ఇక్కడ కూర్చొని మీతో దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోండి, నీకే సమస్య ఉందో లేదంటే ఏ ఆటంకము దేవునికి నీకు మధ్యలో ఉందో నాకు తెలీదు. అబ్రహాముకి తెరాహు అడ్డుగా ఉన్నాడు దేవుడు మాట్లాడడానికి. తెరాహు మృతి పొందిన వెంటనే ఆ జాబ్ చేసే వ్యక్తి, ఆలస్యం చేసే వ్యక్తి చనిపోయిన వెంటనే దేవుడు అబ్రహాంతో మాట్లాడినట్టుగా, చెప్పిన వెంటనే అబ్రహాం స్పందించినట్టుగా మనం స్పందించగలుగుతూ ఉన్నామా? దేవుడు మాట్లాడారు, మాట్లాడగలిగితే ఇమ్మీడియట్గా స్పందించాలి. ఆ దినముందే పోస్ట్ పోన్ చేయకూడదు. చూద్దాంలే నెక్స్ట్ బాప్తిస్తాల కొరకు సిద్ధపడేవారు కావచ్చు, లేదా వాక్యములో ఇంకా నూతన అభివృద్ధి పొందాలనుకున్న వారు కావచ్చు, ఆధ్యాత్మికంగా మరికొంత లోతులో ప్రయాణించాలని నిర్ణయాలు తీసుకున్న వారు కావచ్చు, ఎవరైనా వేగవంతం చేసుకున్నటువంటి భక్తి. మీకు తెలుసు, రాత్రికాల సమయంలో ఒక చక్కటి అంశాన్ని గురించి మాట్లాడుతూ ఉండగా జక్కయ్య గురించి దేవుడు మాట్లాడుకున్నాం. జక్కయ్య దేవుడు యేసుప్రభు వారు మాట్లాడారు, యేసుప్రభు వారు వాక్యానికి సాదృశ్యంగా ఉన్నారు కనుక మాట్లాడుతూ ఉన్నారు. నేడు నేను నీ ఇంట నివసించవలసి ఉన్నది అన్నారు. అంతే, దేవుడు మన ఇంట నివసించాలి. ఇప్పుడు దేవుడు అబ్రహాం ఇంట నివసించాలి అంటే ఎవరు అడ్డంగా ఉన్నారు? అబ్రహాంకి దేవుడికి మధ్యలో ఎవరు అడ్డంగా ఉన్నారు? తెరాహు మృతి పొందిన వెంటనే ఇప్పుడు అబ్రహాంకి దేవుడికి మధ్యలో తెరాహు అడ్డుకున్నట్టుగా దేవుడికి యేసుక్రీస్తు ప్రభువు వారికి జక్కయ్యకి మధ్యలో ఒక అడ్డం ఉంది. ఏంటి అడ్డం అని అంటే అథారిటీ అనేటువంటి అడ్డము, డిగ్నిఫైడ్ అనేటువంటి అడ్డము, తనేదో సమాజంలో పలుకుబడి కలిగినటువంటి అడ్డము. అప్పటి వరకు అవన్నీ విన్నాడు యేసు ప్రభువు వారి గురించి వినగానే పరుగును వెళ్ళగానే దేవుడు వచ్చి అంటాడు, నేను నీతో మాట్లాడవలసింది, నీ అంటే నివసించవలసిందని. ఆ మాట వెలువడిన వెంటనే వాక్యాన్ని నెరవేర్చడం అంటే దేవుడు వచ్చి మన దగ్గరికి వచ్చి మన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఇమీడియట్గా స్పందించాలి. జక్కయ్య అనగానే ఒళ్ళంతా కూడా దగ్గర పడుతుంది.
ఇమీడియట్గా మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నేను ఎవరెవరి దగ్గర అన్యాయం తీసుకున్న వాళ్ళందరికీ 4 ఇచ్చేస్తాను అన్నాడు. 50%, అంటే నేను ఎవరి దగ్గర తీసుకుని ఇచ్చేస్తాను, దేవుడు ఇవ్వు అని చెప్పలేదు. అంటే దేవుడు మనతో మాట్లాడి స్పందించాలి. ఇక్కడ ఈయన మాట్లాడిన వెంటనే స్పందించాడు కనుకనే దేవుడు తన జీవితాన్ని ఎవరితో కంపేర్ చేస్తూ ఉన్నాడు? ఎవరితో కంపేర్ చేశాడు దేవుడు? ఎవరితో కంపేర్ చేసింది? జక్కయ్యని చూసి ఇతడును. ఎందుకు అబ్రహాంతో కంపేర్ చేయాలి? మోసే లేడా? యాకోబు, యోహాను వీళ్ళందరూ ఎవరు లేరా? ఏలియా, ఎలీషా లేరా? దైవజనులు బైబిల్ గ్రంథంలో ఎవరు లేరా? ఎందుకు అప్పుడెప్పుడో ఆ చెట్ట చివరి అబ్రహాముని దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆలస్యం చేయలేదు కాబట్టి. హల్లెలూయా. వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి విధానం అక్షరార్థంగా కాదు, కానీ ఆధ్యాత్మిక లోతుల్లోకి మనం ప్రయాణించినప్పుడు దేవుడు యేసు ప్రభువును చూసిన వెంటనే ఎందుకు అబ్రహాముతో లింకప్ చేయాలి? బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా ఒకదానికొకటి సంకేతాలు తెలియజేస్తూ ఉంది. ఒక క్రమములో మనం అర్థం చేసుకునేటప్పుడు దేవుడు అంటాడు, అబ్రహామా నువ్వు పేతురు కుటుంబానికి చెందినవాడు, లేదా నువ్వు యోసేపు కుటుంబానికి చెందినవాడివి, నువ్వు యాకోబు కుటుంబానికి చెందిన అనలేదు. అసలు ఇమీడియట్గా మాట్లాడుకుంటా అబ్రహాము వంశావళికి చెందినవాడు. ఇతడు అబ్రహాము వంశావళే. అబ్రహాముతో దేవుడు మాట్లాడిన వెంటనే ఆ దినమందే నిర్ణయం తీసుకున్నాడు సున్నతి చేయించడానికి. ఈరోజు నీతో మాట్లాడుతున్న దేవుడిని బట్టి ఏ రోజు నిర్ణయం తీసుకుంటూ ఉన్నావు? ఏ దినమందు దేవుడితో గడపాలని నువ్వు ఒక ఒడంబడిక చేసుకుంటూ ఉన్నావు? ఎన్నిసార్లు అలా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పటికీ పదే పోస్ట్ పోన్ చేసుకుంటూ దాని పెండింగ్లో పెట్టుకుంటూ అలాగే ఆ ఫైల్స్ వదిలేస్తూ ఉన్నావు, వాక్యాన్ని వింటూ ఉన్నావు. కానీ ఆ వాక్యం నీకు ఏ విధమైన ఉపయోగం ఇస్తూ ఉంది? జక్కయ్య యేసు ప్రభు మాట్లాడిన వెంటనే స్పందించాడు, అయ్యా ఇదిగో నా జీవితంలో మాట్లాడు కదా, ఇచ్చేస్తాను అనగానే ఆయన వెంటనే స్ట్రైక్ అయింది. తన పితృడైన అబ్రహాం ఇలాగే కదా భక్తి జీవితాన్ని కొనసాగించాడు. ఈరోజు మన అబ్రహాం వంశంలో చేర్చబడతాము అని అంటే అంత తేలికైనటువంటి భక్తి కాదు. క్రైస్తవ విశ్వాసులుగా భక్తిని వేగవంతం చేయాలి, త్వరితగతిని పెంచుకోవాలి. ఎక్కడ వేస్తున్నటువంటి గొంగలి అక్కడే అన్నట్టుగా అలా నిర్లక్ష్య ధోరణితో భక్తి చేస్తే అలానే ఉంటుంది, చాప కింద నీరులాగా వెళ్తారు తప్ప వేగవంతమైనది భక్తి మన జీవితంలో కనబడదు. పరిగెత్తుకొని వచ్చాడు, దేవుడిని కలిశాడు, మాటకు స్పందించాడు. వెంటనే దేవుడు అన్నాడు, ఇతడును అబ్రహాము సంతతికి చెందినవాడే. మనం ఎవరు సంతతి చెప్తున్నాం? సొలొమోను భక్తుడు చెప్పినట్టుగా మన సహోదరుడు ఎవరు? అపవాది గారికి చెందుతున్నామా, లేదంటే దేవుని చేత విశ్వాసవీరుడిగా పిలువబడుతున్న అబ్రహాము సంతతికి చెందిన వారిగా ఉంటూ ఉన్నామా? భక్తిలో వేగవంతం పెంచుతూ ఉన్నామా, లేదంటే నిర్లక్ష్యము, బద్ధకము, సోమర్తనముతో అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ భక్తి మన జీవితాలకి, మన కుటుంబ జీవితాలకి, సంఘానికి ఏ విధమైన ప్రయోజనాన్ని కల్పించదు అని దేవుని సేవకుడిగా తెలియచేయడానికి చింతిస్తూ ఉన్నాను. చూడండి 119 కీర్తన భాగము 60వ చరణాన్ని 32వ చరణాన్ని కూడా చదువుకుందాం. 119 కీర్తన భాగము. అమ్మ నీ ఆజ్ఞలను అనుసరించుట నేను జాగు చేయక త్వరపడితిని. 32వ వచనం కూడా చదవండి. నా హృదయమును నీవు విశాలపరిచితివి, నేను నీ ఆజ్ఞల వైపు ఏం చేస్తున్నాను? పరిగెత్తుతూ ఉన్నాను, నిదానంగా వెళ్ళట్లేదు. నేను ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను స్టార్టింగ్లో. ఎంసెట్ ఎగ్జామ్ రాసేటువంటి బిడ్డలు, లేదా కొన్ని ఫైనల్ ఎగ్జామ్స్ డిఎస్సి కానీ ఏదైనా మేబీ ఏదైనా కావచ్చు, మనకు ఒక సర్టన్ టైం పెడతారు. ఇన్ టైంలో మనం గేట్ లోపల ఉండాలి, ఇన్ టైంలో ఆల్రెడీ సబ్మిట్ చేయాలి. అలా కాకుండా పెద్దలు చెప్పారు కదండి, ఏమని చెప్పారు? పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది కదా, నిదానమే ప్రధానం అన్నారు. కాబట్టి నిదానంగా మన పక్కడు టైం అయిపోతుందంటే మా పెద్దలు చెప్పారు నిదానమే ప్రధానం అన్నారు కాబట్టి నేను కంగారుగా రాను, నేను 20లోనే వస్తాను. అలాగని 100 స్పీడ్లో వెళ్ళమని కాదు, ఒక అరగంట ముందు బయలుదేరాలి. అలా కాకుండా టైం అంతా అయిపోయిన తర్వాత 5 నిమిషాలు ఉందానిగా బయలుదేరి ఆతృతగా వెళ్ళి వీళ్ళు ఇంకొకరికి ఉద్దేశించి వాళ్ళ కుటుంబము రోడ్డు మీదకి వచ్చేసి వీళ్ళు జీవితాలు పాటు చేసుకొని ఆతృత ఉండాలి. ఎక్కడ ఆతృత పడాలి అక్కడ ఆతృత పడాలి. లోక విషయంలో ఆతృత పడకూడదు, భక్తి విషయంలో ఆతృత ఉండాలి. భక్తి విషయంలో త్వరితగతిని పెంచుకోకపోతే ఆ భక్తి జీవితము నానాటికి సన్నగిల్లిపోద్ది. కనుక ఇక్కడ చూడండి, దావీదు భక్తుడు అంటారు 60వ కీర్తన భాగంలో ఏమని 60వ చరణంలో అంటాడు, నీ ఆజ్ఞను అనుసరించుటకు నేను ఆలస్యం చేసేవాడిని కాదయ్యా. కష్టమే, నీ ఆజ్ఞను పాటించడం కష్టమే, అయినా నేనేం చేస్తాను తెలుసా? త్వరితగతిని పెంచుకుంటాను, నేను జాగు చేయను, ఆలస్యం చేయను. 32వ చరణంలో అంటారు, నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల కొరకు నేనేం చేస్తాను? పరిగెడతాను.
ఎవరైనా ఆజ్ఞలు కండిషన్లు కట్టడలు పెట్టారనుకోండి, ఏం చేస్తాం? అట్లకి స్పందించడానికి ఇష్టపడం. దేవుడు మన ముందు ఆజ్ఞలు కట్టడలు పెడుతూ ఉంటే వాటికి పరిగెత్తాలి. ప్రభువా నేను వస్తానయ్యా, పరిగెత్తుకొని వస్తాను. జక్కీకి దేవుడు చెప్పలేదు, అబ్రహాంకి దేవుడు చెప్పలేదు, కానీ వీళ్ళు వారి భక్తి జీవితాన్ని త్వరితగతిని పెంచుకున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. పిల్లరా, దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. వినడం మాత్రమే కాదు, కానీ వాక్యాన్ని విన్న వెంటనే అబ్రహాము త్వరితగతిని దేవుని సన్నిధిలో ఇమ్మీడియట్గా ఆదినమంది స్పందించాడు. జక్కయ్య దేవుని మాటలు వినిన వెంటనే ఆదినమంది స్పందించి తన జీవితంలో అబ్రహాము సంతతిలో చేర్చబడిన వాడిగా ఉంటున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లలు, ఏ పరిస్థితి మీ భక్తి జీవితాన్ని కిందకి లాగేస్తుందో నాకు తెలియదు, కానీ వాక్యాన్ని వింటూ ఉన్నారు. వాక్యాన్ని ఒకవేళ అర్థం చేసుకోలేకపోతున్నారేమో, వాక్యపు లోతుల్లోకి ఇంకా ప్రయాణించలేకపోతున్నారేమో. దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడే ప్రతి మాటకి స్పందించాల. స్పర్శ అనేది మనకు ఉంది. ఆయన తన మెల్లని తాకిడి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా ప్రవక్త అంటాడు ఇలా, అయ్యా నువ్వు మాట్లాడలేనటువంటి కాదు కదా, నేను పలకడానికి ఇష్టపడలేదు కాదు కదా, నువ్వు నోరుండి మాతో మాట్లాడుతూ ఉన్నావు, చెవులుండి వింటూ ఉన్నావు. అయ్యా మీరు మా హృదయాన్ని స్పర్శిస్తూ ఉన్నారు, నీ మెల్లని తాకిడి మేము అనుభవిస్తూ ఉన్నాం. ప్రతినిత్యము అనుభవిస్తూ దేవుని సన్నిధిలో ఇంకా నిర్లక్ష్య ధోరణితో భక్తి జీవితాన్ని పదే పదే వాయిదాలు వేసుకుంటే అబ్రహాము విశ్వాసవీరుడిగా ఉండేవాడు కాదేమో. జక్కయ్య గురించి ఈరోజు మనం మాట్లాడుకునేవారు కాదు. అది చాలా చిన్న స్టోరీ అండి, చిన్న కథ అది. కానీ అందులో దేవుడు తన జీవితాన్ని మొత్తం ఇమిడింపజేసి తీసుకెళ్లి ఆదిపితరుడైన విశ్వాసవీరుడితో కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నాడంటే తన భక్తి జీవితాన్ని ఎంత తగ్గించుకున్నాడో ఈరోజు మనం నేర్చుకోవడానికి ఇష్టపడట్లేదా? అయ్యే ఉందిలేండి అనేటువంటి ధోరణితో భక్తి జీవితాన్ని చేస్తూ ఉన్నారా? వాక్యపు నెరవేర్పు అనేది మన భక్తి జీవితంలో వేగవంతం చేసుకోవాలి. వాక్యం వినిన వెంటనే ఒక స్త్రీ పౌలు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆమె హృదయం తెరవబడవచ్చు అన్నది. అయ్యా నేను నా ఇంటి వారు చెరసాల అధికారి అన్నాడు. చెరసాలు తెరవబడినప్పుడు అయ్యో నా జీవితం అయిపోయింది, పారిపోయారు అందరూ అనుకుంటే ఇతను పాటలు పాడుతూ చక్కగా అన్నీ చేస్తుంటే అయ్యా మేము ఎక్కడికి పారిపోలేదు, ఆ లైఫ్ దగ్గరికి వస్తున్నాడు అన్నాడు. అయ్యా మీరు పారిపోలేదు, ఎందుకు బట్టి పారిపోలేదు అంటే ఆయన మాటలు మా హృదయపు లోతుల్లో ఉన్నాయి. ఆయన అంటాడు, నేను నా ఇంటి వారు ఏం పొందుకుంటాం? హృదయపు లోతుల్లో వాక్యపు లోతుల్లో ప్రయాణించాలి. వాక్యానుసారమైనటువంటి నెరవేర్పు మన బ్రతుకులో చూపించాలి. రెండవది సేవ క్రమమునకై, సేవ చేసేటువంటి క్రమస్థాపనకి. ఇప్పుడు చూడండి, సేవ క్రమముగా స్థాపనకి అంటే సేవను చేసే విధానము చాలా రకాలుగా ఉంది. సేవ అంటే అంత సులువు కాదు. చాలామంది అనుకుంటారు బ్రతుకు తెరువు లేక సేవకు వచ్చారు అనుకుంటారు. ఉన్నారు, అలాంటి వారు లేరని కాదు. జీవితంలో అన్ని విధాలుగా ఫెయిల్ అయిపోయిన వారు సేవకు వచ్చారనుకుంటారు. ఈ మాట కొద్ది ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ లోకంలో ఒక మాట మాట్లాడతారు, బ్రతుకు తరువు లేక బడిపంతులయ్యారని కొంతమంది పెద్దలు మాట్లాడడం విన్నాను. బ్రతుకు తరువు లేక పరిచర్యకు వచ్చారని కూడా సేవకుల గురించి మాట్లాడుకుంటారు. కొంతమంది అలాంటి సేవకులు ఉన్నారు. అలాగే నేను ఎవరిని తప్పుపట్టడం లేదు. దేవుని కొరకు ఆహారాత్రులు ప్రయాసపడి దేవుని అభిషేకమును పొందుకొని దేవుని వాక్యము కొరకు కష్టపడి ప్రార్థన జీవితమును కట్టుకొని ఆధ్యాత్మికంగా దేవుని పాదముల చెంత గోచాడి లోతైనటువంటి అనుభవాలకు వెళ్ళిన సేవకులు కూడా లేకపోలేదు. దేవుని కొరకు కుటుంబాలను, దేవుని కొరకు ప్రాణాలను, వారి ఆరోగ్యాలను త్యాగం చేసిన వారి లోకములు అనేక మంది దైవజనులు ఉన్నారు. అయితే సేవ చేసే విధానంలో చాలా రకాల వ్యత్యాసాలు ఉన్నాయి. సేవా క్రమమును దేవుడు ఇచ్చినటువంటి విధానము, దేవుడు ఆ ఇచ్చినటువంటి సేవకులు చేసేటువంటి సేవ ఒక క్రమబద్ధీకరణలో చేయాలి. సేవ ఇచ్చారు కదని వెచ్చనివిడిగా చేయకూడదు, లేదంటే ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. మీకు తెలుసు, ఉజ్జియా సేవకుడా రాజు పరుగున వచ్చి ఆ ధూపం మీదకి పట్టుకొని బలిపీఠ మీదకి ఎక్కి ధూపం వేయడానికి సిద్ధపడుతూ ఉంటే యాజకులు అందరూ కేకలు వేశారు, ఉజ్జియా. చూడ వాక్య భాగం చదవండి ఒకసారి, మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయం 19-20 వచనాలు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము చదవండమ్మా, 19-20 వచనాలు చదవండి. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేతబట్టుకొని రౌద్రుడైన యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క చూచుచునే
ఉన్నప్పుడు నుసుట కుష్ఠరోగం పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాను యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉంటుంది కనుక వారు నిదానముగా, ఏమనుందంటే అక్కడ నిదానంగా, రాజైన ఉజ్జియా నేను నిన్ను బతిమలాడుకుంటూ ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అని నిదానంగా మాట్లాడారా? దేవుని సేవ పరిచర్య కొరకు డెడికేట్ కలిగినటువంటి సేవకులు బ్రతుకు తెరువు కొరకు వస్తే ఆ విధానం వేరే. బ్రతికినా చనిపోయినా దేవుని కొరకు నిలబడాలనుకున్నటువంటి యాజకుల యొక్క క్రమం ఏంటంటే దేవుని వాక్య క్రమమును ఉన్నది ఉన్నట్టుగా తెలియచేయాలి. అయ్యో ఆయన రాజు కదా ఉజ్జియా అని రిక్వెస్ట్ చేయలేదు. అక్కడ ఏమని చెప్పారు? తడువు చేయక అక్కడ నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టెను. అంటే ఆ క్రమం ఎవరిది? ధూపం వేయవలసినటువంటి ఆ క్రమం దేవుడు లేవీయులకు అప్పగించాడు. ఉజ్జియా క్రమము కాదు. ఈ సేవ క్రమం అనేది ఉజ్జియా చేయవలసినది కాదు. ఉజ్జియా చేయవలసినది కానప్పటికీ ఉజ్జియా ఏం చేస్తూ ఉన్నాడంటే మరి త్వరితగతిని వెళుతూ ఉన్నాడు. త్వరితగతిని వెళ్ళి ధూపం వేయటానికి ఎప్పుడైతే బలిపీఠమును చేరాడో, బలిపీఠమును చేరిన వెంటనే దేవుని యొక్క ఉగ్రత తన మీదకి దిగి వచ్చినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. నిజానికి ఉజ్జియా ఏ గోత్రానికి చెందినవాడు? యోధా గోత్రానికి చెందినవాడు. దేవుడు లేవి యొక్క క్రమమును యాజక ధర్మమును లేవి గోత్రానికి అప్పగించాడు. లేవి గోత్రానికి దేవుడు ఆ యొక్క యాజక ధర్మాన్ని అప్పగిస్తే ధూపం వేయడానికి ఎవరు వెళుతూ ఉన్నారు? ఆ ఉజ్జియా. వారికి అప్పగించిన క్రమం ఏంటి? యోధా రాజ్య గోత్రం, సింహం అంటాం కదా, యోధా గోత్రపు సింహము అంటే సింహపు ఆకారం కలిగినటువంటి యోధా గోత్రం ఆయన మాట్లాడుతుంటాడు. ఇదిగో ఇది పరిస్థితి అంటూ ఉన్నారు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఉజ్జియా యాజకీయాన్ని ఏం చేయాలనుకున్నాడు? తప్పుపట్టాలని, లేవులు చేయవలసినటువంటి పనిని యోధా గోత్రం చేస్తుంటే దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. లేరా? చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మీరు అడగొచ్చు, ఏమండి లేవి గోత్రం మాత్రమే యాజకత్వం చేయాలా? వారు మాత్రమే సేవ చేయాలా? మరి మిగిలిన గోత్రాలు చేయకూడదా? అది పాత నిబంధన కాలంలో కదా. మరి ఈనాడు కొత్త నిబంధన కాలము, క్రీస్తు ఆయన మరణించి పునరుద్ధారుడిగా లేచి ఆయన అందరికీ స్వతంత్రాన్ని ఇచ్చాడు కదా. దేవాలయం తెర అడ్డంగా చిరిగిపోయింది కదా. మరి సేవ మనము ఎందుకు చేయకూడదు? దేవుడు అందరికీ అథారిటీ ఇచ్చాడు కదంటే నేనంటాను, పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తే మరణ శిక్ష. కానీ కొత్త నిబంధన కాలంలో దానికి మించి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం చేసినట్టు అన్నాడు. మరి వ్యభిచారం చేసిన వాడిది ఎక్కువ, మోహపు చూపు ఎలా వెళ్ళేటువంటి వ్యక్తిని చూస్తే తప్ప. అప్పుడు ఖండితమైనటువంటి బాధ కొత్త నిబంధనలో ఉందా, పాత నిబంధనలో ఉందా? ఇప్పుడు మనం దేనికి భయపడాలి? వ్యభిచారం చేసిన వాడు పట్టబడితే రాళ్ళతో కొట్టి చంపాలి. కానీ ఒక స్త్రీ వెళ్ళిపోతుంటే అలా మోహం చూపు చూశాడంతే దేవుడు అంటాడు వ్యభిచారం చేసినట్టే. ఏది మనం భయపడాల్సిన బోధ? ఏది మనం అంటే ఇంకా పాత నిబంధన కాలంలో గ్రేస్ పీరియడ్ ఏంటంటే తప్పు చేసిన ఆశ్రయపురంలోకి పారిపోయి దాక్కోవచ్చు, మరణించవరు. కానీ కొత్త నిబంధన కాలంలో అలా లేదు. ఇమ్మీడియట్గా జీవగ్రంథంలో లిఖించబడుతూ ఉంది, అయిపోయింది అంతే. అది పొందుపరచబడుతుంది, అంతే పొందుపరచబడుతుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిల్లల మరొక మాట చూడండి, పాత నిబంధన కాలంలో కంటే కొత్త నిబంధన కాలంలో దేవుడు ఇచ్చినటువంటి అనేకమైన పరిస్థితులు. పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తిని ఎవరైనా చంపేస్తే ఆయన పారిపోయి ఎక్కడ దాక్కోవచ్చు? ఆశ్రయపురంలో దాక్కోవచ్చు. కానీ కొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పటికి ఎవరిని చంపాల్సిన అవసరం లేదు. యేసుప్రభు వారు ఎంత ఖండితమైన బోధన బోధిస్తున్నారంటే ఒక వ్యక్తిని తన మనస్సును ద్వేషిస్తే చాలట అతడు నరహంతకుడితో సమానము. ఏది ఖండితమైన బోధ? చంపేసి పారిపోయి దాక్కున్నాడా, లేదంటే తన సహోదరుడిని ద్వేషపు చూపుతో చూస్తున్నాడా? పాపం వ్యభిచారం చేయలేదు, చూశాడు. ఒక వ్యక్తిని చంపలేదు, మనసులో ద్వేషంగా చూశాడు. అంటే కొత్త నిబంధన కాలంలో పరిచర్య అనేది అంత సులువైనది కాదు. చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. త్వరితగతిని వేగవంతమైనటువంటి భక్తి జీవితంలో కొనసాగుతూనే లోపాలను సరిచేసుకున్నటువంటి విశ్వాసిగా, సేవకులుగా ఉండాలి.
సేవ చేసేటువంటి క్రమము ఎందుకు లేవీయులకు మాత్రమే దేవుడు ఇచ్చాడంటే ఈ రెండు విషయాలు. ఒకటి, వ్యభిచారం గురించి, నరహత్య గురించి పాత నిబంధన కాలంలో చెప్పిన విధానం వేరు, కొత్త నిబంధన కాలంలో చెప్పిన విధానము వేరు. ఇంకొకటి, సేవ చేయొచ్చు, ఎవరైనా సేవ చేయొచ్చు. సేవ చేసే విషయంలో కులమత భేదాలు కానీ, వయసు తారతమ్యాలు కానీ, లేదంటే ఎడ్యుకేషన్ కానీ ఏది అడ్డు రాదు. ఎవరైనా, ఆడ మగ ఎవరైనా సేవ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. మరి ఏం కావాలి? క్వాలిఫికేషన్ ఏం కావాలి? డిగ్రీలు అవసరం లేదు. నేను అనేది బైబిల్ పాండిత్యాన్ని, బైబిల్ గురించి లోతైనటువంటి మర్మాలు తెలుసుకోకూడదని కదా నా ఉద్దేశం. దేవుని సేవకి పేతురు ఎన్ని డిగ్రీలు చేశాడు? పేతురు ఏ డిగ్రీ చేశాడండి? యేసు ప్రభువు పాదాల దగ్గర నేర్చుకున్నాను. కానీ ఈనాటి కాలంలో టెక్నాలజీ డెవలప్ అయింది కనుక పిల్లలు ఎడ్యుకేటెడ్ అవుతున్నారు కనుక వారికి అర్థమయ్యేటువంటి సౌలభ్యకరమైనటువంటి విద్యా విధానం అందించాలి కనుక ఖచ్చితంగా సేవకుడు ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. వాక్యపు లోతుల్లోకి ప్రయాణించిన వాడై ఉండాలి. నిజాన్ని వాక్యానుకూలైనటువంటి సేవకుడు వచ్చి ఎడ్యుకేటెడ్ అయిన బిడ్డల ముందు బోధిస్తున్నప్పుడు వారు సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేరే. వారికి అర్థమైనటువంటి విధానంలో బోధిస్తూ వాక్యపు లోతుల్లో సంఘాన్ని ఆత్మీయ ఆహారము మీరు తినవలసినటువంటి విధానం ఏదనగా, భుజించవలసినటువంటి విధానం ఏదనగా అన్ని కోణాల్లో. కొంతమందికి పెరుగన్నం ఇష్టం ఉంటుంది, కొంతమందికి బిర్యానీ ఇష్టం ఉంటుంది, కొంతమందికి పప్పు అన్నమే ఇష్టం ఉంటుంది. బిర్యానీ తినమన్నాం అనుకోండి, నాకు ఇష్టం లేదంటారు, నాకు ఇంత పప్పు అన్నదో పెట్టాను. ఎందుకని అంటే అన్ని కోణాల్లో ఆలోచించి వారికి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని అందించేటువంటి ఆ లక్షణాలు సేవకునిలో ఉండాలి. ఎవరైనా సేవ చేయొచ్చు. అయితే సేవకుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఏముండాలి సేవకునికి? దేవుని చేత పిలువబడాలి. అర్థమవుతుందండి? సేవ ఎవరైనా చేయొచ్చు. ఎంత గొప్పగా చదువుకున్నా చదువుకోకపోయినా సేవ ఎవరైనా చేయొచ్చు. వాక్యపు లోతుల్లోకి ప్రయాణించాలని దేవుని పిలుపు ఉండాలి. ఖచ్చితంగా దేవుని పిలుపు ఉండాలి. రెండవది, పిలువబడిన సేవకుడి చేత పిలువబడాలి. ఈ మాట మీకు సరిగ్గా అర్థం కాలేదు, మరలా చెప్తున్నాను. ఒక సేవకుడు దేవుని చేత పిలువబడాలి. పేతురుని, యాకోబుని, యోహానుని ఎవరు పిలిచారు? యేసు ప్రభువు డైరెక్ట్గా వెళ్ళి పిలిచాడు. ఇప్పుడు ఒక చెట్టు కింద కూర్చున్నటువంటి వ్యక్తి దగ్గరికి ఇంకొక వ్యక్తి వెళ్ళాడు. అపోస్తలుల కార్యంలో చదవడం తర్వాత స్టోరీ మీకు తెలుసు. వచ్చి ఇదిగో రా అన్నాడు. అంతే. ఎక్కడికి అని అంటే అక్కడ సంభాషణ జరుగుతూ ఉంది. అంటే ఎలీషా ఏం చేస్తున్నాడు? దున్నుతూ ఉన్నాడు, దమ్ము పడుతూ ఉన్నాడు. అక్కడికి ఒక దైవజనుడు వచ్చాడు, బాబు రా అన్నాడు. అంటే దేవుని చేత పిలువబడడం వేరు, దేవుని చేత పిలువబడాలి. లేదా రెండవది, దేవుని చేత పిలువబడినటువంటి సేవకుల ద్వారా సేవకు పిలువబడాలి. ఈ రెండు లక్షణాలు లేకుండా సేవకు అర్హులు కాదు. అందరూ సేవకులు కాదు. అందరూ దేవుని వాక్యం విషయంలో, సేవ పరిచయ విషయంలో ఎవరైనా సేవ చేయొచ్చారంటే ఈ రెండు లక్షణాలు కలిగిన వాడు మాత్రమే సేవకుడు. ఈ రెండు లక్షణాలు లేకుండా సేవ చేస్తానంటే ఆ సేవ ఫలభరితమైనది కాదు. ఒకటి, వాక్యము నెరవేర్చేటువంటి విషయంలో త్వరితగతిని పెంచుకొని ఉండాలి. రెండవది, సేవ పరిచయ విషయంలో త్వరితగతిని కలిగి ఉండాలి. యాజకుడు చేయవలసిన పని యాజకుడు చేయాలి, రాజు చేయవలసిన పని రాజు చేయాలి. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు సేవ పరిచయ విధానం చాలా లోకంలో కొన్ని పరిస్థితులు చూస్తున్నప్పుడు కొద్దిపాటి బాధ కలుగుతూ ఉంది. ఎందుకు బాధ కలుగుతుందంటే, ఒక కుటుంబానికి చెందిన వారు 50 మంది 60 మంది ఉన్నారనుకోండి. ఈయన ఏం చేస్తారంటే కాస్త కోస్త చదువుకుంటారు, కాస్త కోస్త తెలివితేటలు కలిగి, అరే మన కుటుంబంలో నువ్వు వాక్యం, నువ్వు ఆరాధన నడిపించు, నువ్వు వాక్యం చదువు, నువ్వు ప్రార్థన చేయి, ఇదిగో మీరు చేయండి, నేను అంటే వీళ్ళందరూ కలిసి ఒక సంఘాన్ని స్థాపించేస్తారు. డబ్బులు ఉన్నాయి, స్థలం ఉంది, చదువు ఉంది, కానీ ఏమి లేదు, దేవుని పిలుపు లేదు. సేవకు దేవుని ద్వారా పిలువబడినటువంటి సేవకుల ద్వారా ఈ రెండూ లేకుండా నీ దగ్గర డబ్బున్నా, బలగము ఉన్నా, ఆస్తి ఉన్నా, ఏదున్నా ఆ సేవ ఫలభరితమైనది కాదు. భోజనాలు పెట్టవచ్చు, వస్త్రాలు ఇవ్వచ్చు, లేదా ఎక్సెట్రా ఏదైనా చేయొచ్చు, కానీ ఆ సేవ మూడాళ్ళ ముచ్చటే. ఈ రెండు లక్షణాలు లేకపోతే ఏ సేవకుడైనా సక్సెస్తో సాధించినటువంటి సేవ కాదు. ఈ రెండు లక్షణాలు కలిగిన సేవకుడు ఏ కఠినమైన పరిస్థితుల్లోనైనా ప్రాణం పోతున్నా దేవుని కొరకు నిలబడతాడు. ఆ చివరి శ్వాస వరకు దేవుని కొరకే ఉంటాడు. పిల్లరా, మీ భక్తి జీవితాన్ని త్వరితగతిని పెంచుకుంటూ ఉన్నారు. లేదంటే వాక్యంలో ఒక మాట తెలియజేస్తున్నట్టుగా దురద చెవులు కలిగిన వారి వల్లే లోకానుసారమైనటువంటి అపవాదిగాడితో స్నేహం చేస్తూ ఉన్నారా? భక్తి జీవితాన్ని వేగవంతంగా మనం అభివృద్ధి చేసుకోకపోతే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పడిపోవడానికి అవకాశాలు. చూడండి, 119 కీర్తన భాగము 99వ చరణంలో దైవజనుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు.
119వ కీర్తన భాగము 99వ చరణము. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున. ఈ మాట జాగ్రత్తగా వినండి. చదువు, బలగము, ఆస్తి, స్థలము ఎన్నున్నా, ప్రార్థన ఎన్నున్నా, చదవడమ్మా. నా బోధకులందరికంటేను నాకు విశేష జ్ఞానము కలదు. ఎవరైనా? ఇశ్రాయేలు ప్రజలకు రెండవ రాజు. ఆస్తి ఉంది, బలగం ఉంది, బలం ఉంది, జ్ఞానం ఉంది. అలాంటి గొప్ప దైవజనుడిగా రాజుగా పిలువబడుతున్నటువంటి దావీదు అంటాడు, నా బోధకులందరికంటే నేను విశేష జ్ఞానం కలిగిన వాడిని. కానీ దేవుని పిలుపు లేదు. దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? యెషయా ప్రవక్త దగ్గర సమూయేలు ప్రవక్త వచ్చి, దావీదా ఏమని అభిషేకించాడు? నీవు రాజుగా మాత్రమే. కాబట్టి దేవుని పిలిచిన విధానం వేరు. నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఆ కింద వచనాల్లో మనం చదివితే 108వ చరణం చదవండి. అందులోని యెహోవా నా నోటి స్వేచ్ఛార్పణలు అంగీకరించుము, నీ న్యాయ విధులను నాకు ఈయన బోధిస్తాను అన్నాడా? బోధించడం నేర్చుకుంటానన్నాడా? నాకు బోధించయ్యా, నాకు బోధించు. నాకు రాదు. సేవా పరిచర్య అనేది మన ఇష్టానుసారంగా చేయడానికి కాదు. సేవా క్రమం అనేది, దేవుడు పిలుచుకున్నటువంటి విధానం అనేది చాలా క్రమబద్ధీకరణంతో కూడినది. ఇక్కడ చూడండి, వాక్య నెరవేరు పని మన బ్రతుకులో ఉండాలి. విని వెంటనే స్పందించాలి. రెండవది సేవ ఒక క్రమములో చేయాలి. సేవ లేవీయులకు అప్పగించిన పని లేవీయులకు చేయాలి. యోధా గోత్రానికి అప్పగించిన పని యోధా గోత్రం చేయాలి. పిల్లరా, మరి సమర్పణ జీవితం లేకుండా, దేవుని పిలుపు లేకుండా, సేవకులు దేవుని ద్వారా పిలువబడిన సేవకుల ద్వారా పిలువబడకుండా మరి పరిచర్య అనేది చాలా కష్టతరమైనది. కనుక ఆ పరిచర్యకు మీరు చూడండి, ఒక దైవజనుడు క్రొత్త నిబంధన కాలంలోనే ఒక చోట ఏమంటాడంటే, ఇదిగో అని అంటాడు, పాస్టర్ గారు నా వైపు చూడండి అన్నాడు. పాస్టర్ గారు అందరూ ఒకేసారిగా స్పందించి ఏం మాట్లాడతారో అని అత్యాసక్తి తెలియజేస్తే, చూడు, నీవు వాక్యం బోధిస్తూ ఉన్నావు కదా, నీ వాక్యాన్ని వినేవారికి ఒక తీర్పే. ఎవరికి? నీ వాక్యాన్ని వినేవారికి, నువ్వు బోధిస్తున్న మాటలు వినేవారికి ఒక తీర్పే. నువ్వు సేవకుడుగా పిలువబడ్డావు కనుక, దేవుని చేత పిలువబడిన సేవకుల ద్వారా అభిషేకించబడ్డావు కనుక నీకెన్ని తీర్పులు తెలుసా? 2 తీర్పులు. కాబట్టి దేవుని వాక్యమును వివరించే విషయంలో, దేవుని వాక్యమును త్వరితగతిని వారికి అర్థమయ్యే రీతిలో, సౌలభ్యకరమైనటువంటి రీతిలో వారికి చెప్పే విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. వారు తప్పు త్రోవని నడిస్తే దానికి బాధ్యుడు నీవే. 2 తీర్పులు. 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మూడవది దిద్దుబాటుకై వేగవంతంగా ఉండాలి. 1 వాక్యాన్ని నెరవేర్చే విషయంలో వేగంగా ఉండాలి, త్వరితగతిని పెంచుకోవాలి. సేవ పరిచయ విషయంలో త్వరితగతిని పెంచుకోవాలి. త్వరితగతిని అంటే మనం ఏ రకమైనటువంటి సేవ చేస్తున్నాం, మనల్ని పిలుచుకున్నటువంటి సేవా విధానం అని తెలుసుకోవాలి. 3వది దిద్దుబాటు చేసుకోవాలి. దిద్దుబాటు లేకపోతే కుటుంబాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకు వెళ్ళిపోతాయి. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 4వ అధ్యాయము 24-25 వచనాల్లో ఒక స్త్రీ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిర్గమకాండం 4వ అధ్యాయము 24-25 వచనాలు చదవండి అమ్మా. అతడు పోవు మార్గము సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని ఎవరిని? ఎక్కడో 40 సంవత్సరాల తర్వాత అరణ్యములో మందని వేపుకుంటూ ఉన్నాడు. ఇద్దరు మందని వేపుకుంటూ ఉంటే తను పనితం చేసుకుంటూ ఉన్నాడు. ఎవరితోటి పొత్తులు లేకుండా ఆ ఎడారి ప్రాంతంలో బ్రతుకుతూ ఉంటే పొదలోనికి వచ్చి, మోషే, నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాను, ఇలారా నీవు ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడిగా వారిని విడిపించాలి. ఒక బోధకుడిగా పిలుచుకున్నప్పుడు ఎప్పుడైతే దేవుడు పిలుచుకుంటే, మోసే వెళ్తాను అనలేదు, నేను రాదయ్యా, నాకు రాదు అంటే, అదేం కుదరదు, నీకు ఎదుగు నేను ఉన్నాను రా, అలాగే ఇలాగని చెప్పేసి మొత్తాన్ని పిలుచుకున్నాడు. దేవుడు పిలుచుకున్న తర్వాత ఇప్పుడు ఎవరిని చంపడానికి దేవుడు చూస్తూ ఉన్నాడు? ఫరోను కాదు, ఇత్రోను కాదు, దేవుడు తన నోటి ద్వారా పిలుచుకున్నటువంటి సేవకుడైన మోసేని దేంతో చంపాలనుకున్నాడట? చదవండి అక్కడ. వాడిగల కాదండి, 24 వచ్చింది. మార్గమున సత్రములో ఎదుర్కొని అతనిని చంప చూడగా, చాలండి,
చంపడానికి చూస్తూ ఉంటే ఏం చేయాలి అర్థం కాలేదు. అంటే నేను అంటాను, మీరు జాగ్రత్త గమనించండి. ఈరోజు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు మీరు అందరికీ ఒక హెచ్చరిక. బిడ్డలు పెంచే విధానంలో ప్రేమించాలి. గత వారంలో నేను తెలియజేశాను, ప్రేమించాలి. ప్రేమించేవాడు ఖచ్చితంగా గద్దించాలి. గద్దించకుండా పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఎప్పుడు వచ్చినా పర్వాలేదులే, మన పిల్లలే కదా, మన బిడ్డలే కదా, పర్వాలేదులే అని అలా నిర్లక్ష్య ధోరణితో వారికి దిద్దుబాటు చేయకుండా అలా వదిలేస్తే రేపు పొద్దున్న బాధపడడానికి అవకాశం ఉంది. మోసేని బాల్యదినముల నుండి మీరు గమనించండి, తల్లి దాయడానికి ప్రయత్నం చేస్తే విఫలమైపోయింది. జమ్ము పెట్టులో పెట్టి నైలు నదులు వదిలేసింది. అక్కొచ్చి మెల్లిగా కాపాడి తీసుకొని వచ్చి అంతఃపురములోకి చేర్చింది. అంతఃపురములో దాదాపుగా 40 సంవత్సరాలు పెరిగిన తర్వాత ఈ 40 సంవత్సరాలు పాలు ఇచ్చేటప్పుడు తల్లి ఏం చెప్పుకుంటుంది? మమ్మల్ని అందరినీ చంపే నాన్న, మీ నాన్నను ఒకసారి, నన్ను ఒకసారి, అక్కను ఒకసారి, అన్నయ్యను ఒకసారి చంపు అని నేర్పించుంటుందా? ఏమి నేర్పించుంటుంది? పాలిస్తూ తను చెప్పిన విధానం ఏంటంటే, అయ్యా మనము బానిసలమయ్యా, మనము వారి దగ్గర బానిసలుగా బ్రతుకుతున్నాం. నిన్ను ఇంతలా కాపాడి పెంచడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ జీవము కలిగిన దేవుని సేవ చేస్తావని, మన ప్రజలందరినీ విడిపిస్తావని, నువ్వు ఒక గొప్ప నాయకుడు అవ్వాలని. ఇదిగో ధర్మశాస్త్రం ఇలా చెబుతూ ఉంది, వాక్యం ఇలా చెబుతుంది, దేవుని మాటలు ఇలా ఉన్నాయని చెప్పకుండా అయితే ఉండదు కదా. ప్రతి తల్లి కూడా బిడ్డలలో కూర్చోబెట్టుకుని అన్ని మంచి విషయాలు నేర్పిస్తాను, మంచి విషయాలు చెప్పుకుంటుంది కదా. సున్నత గురించి నేర్పించుంటుంది కదా. ఎందుకని? దేవుడు అబ్రహాముతో ఆల్రెడీ చెప్పిన ఆ దినమందే అబ్రహాం ఏం చేశాడు? సున్నత చేశాడు. అంటే ఆ దినమందే చేశాడంటే మోసే ఏ వంశావళి నుంచి వచ్చాడు? అబ్రహాం వంశావళి నుంచి వచ్చాడు. ఖచ్చితంగా ఇప్పుడు దేవుడి ద్వారా సేవకు పిలువబడినటువంటి మోసే ఏం చేయాలి? సున్నతి చేయాలి. చేయకుండా నిర్లక్ష్యంగా త్వరితగతిని పెంచుకోలేదు, వేగవంతం చేయలేదు, జాబ్ చేస్తూ నిర్లక్ష్యంగా పర్లేదులో వచ్చేసాడు కదా అనుకున్నాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం దిద్దుబాటు కాలము. ఒకవేళ నీ పిల్లలని దిద్దుబాటు చేయలేకపోతున్నావేమో, వాళ్ళు నోరేసుకొని అరవగానే పోనీలే, ఎందుకులే వాళ్ళతో వాదులని. దిద్దుబాటు కాలం, వారికి బుద్ధి చెప్పాల్సిన కాలంలో బుద్ధి చెప్పాలి, భయం చెప్పాల్సిన కాలంలో భయం చెప్పాలి. ఏమండి, నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. సిపోరా ఏ గోత్రానికి చెందింది? ఇశ్రాయేలు గోత్రానికి చెందిందా ఒక అన్య స్త్రీనా? అన్య స్త్రీకి ధర్మశాస్త్రం, దేవుని ఆజ్ఞలు తెలుస్తాయా? అబ్రహాం వంశావళి నుంచి వచ్చిన వ్యక్తికి దేవుని ఆజ్ఞలు తెలుస్తాయా? అంటే ఇప్పుడు మోసేకి తెలుస్తుండాలి, చేయవలసిన వాడు చేయలేదు. కానీ అక్కడ ఎంత షార్ప్నెస్ చూడండి, ఎంత చక్కగా ఆమె స్పందించిందో. వాడి కలిగినటువంటి ఒక రాయి తీసుకొని తన చిన్న కుమారుడికి ఇమీడియట్గా సున్నతి చేసి పాదముల యొక్క పడివేసి, అప్పుడు దేవుడు ఆయన విడిచి వెళ్ళిపోయాను అని రాయబడింది. కుటుంబాలను పాడు చేసుకోకండి, బిడ్డల జీవితాలు పాడు చేసుకోకండి. దిద్దుబాటు కాలంలో దిద్దుబాటు చేయాలి. తల్లి అంజురాలే, కానీ భర్త యొక్క గోత్రావళి గురించి ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. రాత్రికాలం సమయంలో నేను మీతో చెప్పినట్టుగా ఖచ్చితంగా ఒక కాలంలో వినినటువంటి మాటలు, మీ బిడ్డలకు నేర్పించిన మాటలు, లేదా వేరే ద్వారా వాక్యం ద్వారా విన్న మాటలు నేర్పించాలి. వారికి నేర్పించకుండా నిర్లక్ష్యంగా ఉంటే దానికి తగినటువంటి నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లగా సిపోరా ఒక అన్య స్త్రీ. రెండవది అబిగయలు. ఆమె కూడా తన భర్తకు మూర్ఖుడు దావీదు గురించి వేరే ఆలోచన చేసి క్రూరంగా ఆలోచన చేస్తుంటే తను కూడా నిదానంగా వెళ్ళలేదు, ఇమీడియట్గా వెంటనే స్పందించింది. వెంటనే కుటుంబాలు పాడైపోతుంటే తల్లిదండ్రులుగా నిదానమే ప్రధానమైన ప్రయాణించడం కాదు, స్పందించాలి. ఇమీడియట్గా స్పందించవలసిన సమయంలో స్పందించకపోతే తర్వాత బాధపడితే ప్రయోజనం ఏముంది? ఇప్పుడు నీకు సమయం ఉన్నప్పుడు స్పందించకుండా వారిని ఎప్పుడు సరిచేయాలో, అదేదో ఒక మాట ఉంది కదా, మొక్కప్పుడు ఉంచలేదు మానప్పుడు కదంటే. వారి ముద్దులు పెద్దవారు అయిపోయిన తర్వాత అదే పొరపాటు ఒక దైవజనుడు చేశాడు. పిల్లలను చక్కగా పెంచుకున్నాడు, బాగా పెంచుకున్నాడు. చక్కగా పెంచుకుంటే పిల్లలందరూ కూడా తండ్రిని మించిపోయి ఉన్నారు. తండ్రిని మించిపోయి ఉంటే ఒకగానొక కూతురు ఉంది. ఆ కూతురేమో ఊరి మీద శికారికి వెళ్ళిందట. ఊరి మీద శికారికి వెళ్ళి అవేవో చూడండి, చిన్న చిన్న పండుగల ప్రభావం. నేను కొంతమంది నేను చాలా కోపడుతూ ఉంటాను. ఎందుకంటే ఊర్లో కార్యక్రమాల విషయంలోకి మనకు అంత మంచిది, అన్ని విధాలుగా అంత మంచిది కాదని అంటాను మన పిల్లలకి. ఊరి మీద శికారికి వెళ్ళి అవన్నీ తిరిగి వస్తే ఒక యవనస్తుడు చూసి
ఆ కుమార్తెని పాడు చేశాడు, చెరిచేశాడు. చెరిసిన తర్వాత చిరిగిన బట్టలతో ఏడ్చుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చింది. తండ్రి దగ్గరికి వస్తే, ఏమైందమ్మా, నేను ఊరి మీద శికారికి వెళ్తే నన్ను ఒక ఆయన పాడు చేశాడంటే తప్పెవరిది? మనం ఎక్కడుండాలి? దేవుని మందిరంలో ఉండాలి, దేవుని క్రమంలో ఉండాలి, వాక్యం సరౌండింగ్లో ఉండాలి. అక్కడ కాకుండా ఊరి మీద శికారికి వెళ్ళడం మన పని కాదు కదా, మీద పరదేశులం కదా, మనం యాత్రికులం కదా అని తండ్రి అన్నాడు. పోనీ ఊరుకు అన్నాడు. కానీ ఇద్దరు వచ్చారు, ఇద్దరు అన్నదమ్ములు వచ్చి అన్నారు, ఊరుకోవడానికి వీల్లేదు, వాడు మన ఆడపిల్ల మీద చేయేస్తాడు కాబట్టి ఆ రాజ్యంలో మగవాడైనా కూడా లేకుండా అందరూ చంపేద్దామని చెప్పేసి తండ్రి చెబుతూ ఉన్నాడు. నాన్న వద్దు, సరే నాన్న, అలాగే అలాగే అన్నారు. తండ్రి అందరూ పడుకుని పోయిన తర్వాత ఇద్దరు కత్తులు పట్టుకుని ఊరి మీదకి వెళ్ళిపోయి అందరినీ కూడా భయంకరమైనటువంటి ఓచకోతకు వచ్చేసారు. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శాపము ఆ కుటుంబం మీదకి వచ్చింది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, తండ్రి మాట వినకుంటే వెళ్ళారనంటే బాల్య దినములు ఏందే దేవుడు అంటే తండ్రి వారిని ఒక క్రమంలో పెట్టుండాలి, దిద్దుబాటు చేసి ఉండాలి. ఆడపిల్ల ఊరి మీద ఒంటరిగా తిరుగుతుందంటే తల్లిదండ్రులు దిద్దుబాటు చేసి ఉండాలి. పాడైపోయిన తర్వాత, చేతులు జారిపోయిన తర్వాత, ఇబ్బందికరమైన పరిస్థితులు చూసిన తర్వాత అయ్యో ఇలాగైంది అని ఏడ్చి ప్రయోజనం ఏముంది? అదే కదా దిద్దుబాటు కాలం అంటే. ఒక కన్య స్త్రీ తన భర్త చనిపోతాడని తెలిసి ఇమీడియట్గా చిన్న కొడుకు సున్నత చేసింది. అయ్యా దిద్దుబాటు కాలం, మెసేజ్ చేసుకుంటాం. 3 విషయాలు భక్తి జీవితంలో త్వరితగతిన ముందుకు వెళ్ళాలంటే, 1 వాక్యపు నెరవేర్పుండాలి. వినడం మాత్రమే కాదు, వాక్యాన్ని నెరవేర్చాలి. అబ్రహాం విన్నాడు, ఇమీడియట్గా స్పందించాడు. 2వది సేవ పరిచర్య క్రమమును నెరవేర్చాలి. అది ఒక క్రమముగా చేయాలి, ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు. దానికంటూ ప్రత్యేకంగా దేవుని పిలుపు ఉండాలి, దేవుని చేత పిలువబడినటువంటి సేవకులు పిలుపు ఉండాలి. తర్వాత సమర్పణ జీవితం కలిగి ఉండాలి. 3వది దిద్దుబాటు కాలము. క్రైస్తవ విశ్వాసాలకు మన జీవితంలో 3 లక్షణాలు త్వరితగతిని పెంచాలి. నిదానంగా చేసేకూడదు, నిదానంగా చేసేది ఉంది, నిదానంగా చేసేది నిదానంగా చేయాలి, త్వరితంగా చేసేది త్వరితంగా చేయాలి. దేవుడిని నుంచి అది ఆశిస్తున్నాడు. ఖచ్చితంగా వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉందాం. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు. సర్వోన్నతుడా, కృప కలిగిన ప్రభా, మీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, ప్రత్యేకించి ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి మాటని బట్టి మీకు వందనాలు. ఇప్పుడు వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా ఇదిగో ప్రభా, మా భక్తి జీవితంలో తండ్రి వేగవంతమైనటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధి పొందుకునేలాగా రాబోయే తరాలకు ఆశీర్వాదకరంగా మేము ఉండేలాగా సహాయములు దయచేయండి. యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి.